ఓకే, ఫైన్. అందరికీ నమస్కారం అండి. మేము పరవాడ సబ్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం. నేను పరవాడ ఎస్డిపిఓ విష్ణు స్వరూప్. మన పరవాడ లిమిట్స్లో ఏదైతే మనకి 24th ఎర్లీ మార్నింగ్ ఒక మర్డర్ జరిగింది. సో మర్డర్ జరిగింది. ఆ డిసీజ్డ్ పర్సన్ నేమ్ వచ్చేసి ఈగల వెంకినాయుడు. సో ఈ వెంకినాయుడు అనే అతన్ని కొంతమంది వచ్చేసి రాయితో ఆ హెడ్ని స్మాష్ చేసి చంపేశారు. సో ఇమీడియట్గా మనం సీన్ విజిట్ చేయడం జరిగింది. ఇన్ ద మార్నింగ్ లిమిట్స్ ఆ టైంలో విజిట్ చేసిన వెంటనే క్లూస్ కలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఆ క్లూస్ నుంచి మనం ఇమీడియట్గా ఎక్కడెక్కడ సీసీటీవీ క్యామ్స్ ఫాలోఅప్ చేసుకుంటా, అలాగే వెంకినాయుడు ఒక కాల్ డేటా అనాలిసిస్ తీసుకునేసి ఎవరు కాల్ చేశారు, ఎవరెవరితో తను మాట్లాడాడు, సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకునేసి ఈ ఫైనల్గా ఈ కేసులో మనకి అర్థమైంది ఏంటంటే వెంకినాయుడికి సంబంధించిన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనొచ్చు, లేకపోతే యాక్వెంటెస్ అనొచ్చు. ఒకరు వచ్చేసి దేవుడి నాయుడు, ఇంకొకరు వచ్చేసి తేజ. సో దేవుడి నాయుడు ఒకరండి, చెప్తారు సృష్టిస్తాము. దేవుడి నాయుడు ఒకరు, తేజ ఒకరు. సో వీళ్ళిద్దరికి వెంకినాయుడుతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కూడా కలిసి కొన్ని పనులు చేస్తున్నారు. మోస్ట్లీ మనకి అగ్నంపూడి లిమిట్స్లో వీళ్ళందరూ కూడా కలిసి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారండి. సో ఈ ప్రాసెస్లో ఏమైందైతే ఈ తేజ అనే అతను ఏం చేస్తున్నాడంటే మనకి కొన్ని లిమిట్స్లో బయట కొన్ని లిమిట్స్లో కూడా ప్రాస్టిట్యూషన్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ ప్రాస్టిట్యూషన్ లాంటి యాక్టివిటీస్కి వెంకినాయుడు సపోర్ట్ ఒకటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారనమాట. వెంకినాయుడు అతను ఇతనికి సపోర్ట్ చేయడంతో పాటు ఇంకో కొంతమంది సపోర్ట్ చేశాడు. ఈ ప్రాసెస్లో తేజకి ఎక్కువ అడ్డుపడ్డము, అలాగే దేవుడి నాయుడికి కూడా అడ్డుపడ్డం అనేది జరిగింది. సో ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ వెంకినాయుడు మనకు అడ్డంగా ఉన్నాడు, సో ఇతన్ని మనము కానీ చంపేస్తే అగ్నంపూడి లిమిట్స్లో కానీ లేకపోతే నియర్లో ఎక్కడన్నా కానీ కొంచెము వీళ్ళు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకుందాం, వీళ్ళ బిజినెస్ అనేది వాళ్ళ మోటివ్ మెయిన్. సో ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుందాము, ఇట్లా దందా ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్న మోటివ్తో వెంకినాయుడిని చంపడం జరిగింది. సో ఈ మొత్తం ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన 7 మందిని కూడా మనము అరెస్ట్ చేశాము. ఆ 7 మంది ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. సో వీళ్ళు ఫస్ట్ వచ్చేసి మనకి అగ్నంపూడి లిమిట్స్లో ఒక బార్లో కూర్చొని తాగి అక్కడ ప్లాన్ చేసుకొని ఎలా చంపాలి అని చెప్పేసి అక్కడ నుంచి సీన్కి వెళ్ళి చంపేసి మళ్ళీ తిరిగి వచ్చేసి ఎస్కేప్ వేరే వాళ్ళ ద్వారా ప్లాన్ చేసుకొని వాళ్ళు బయటికి ఆల్మోస్ట్ ఒడిశా దాకా వెళ్ళారు. మళ్ళీ తిరిగి వాళ్ళు మళ్ళీ ఏపీలోకి వచ్చారు. సో వీళ్ళు తప్పించుకునే ప్రాసెస్లో తిరుగుతూ ఉన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఫైనల్గా ఒక లిమిట్స్లో మనము పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కొంతమంది నేరుగా వాళ్ళకి హెల్ప్ చేశారు, ఇంకొంతమంది వాళ్ళకి ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. బట్ అందరి రోల్ అయితే యాక్టివ్గా ఉంది. సో మొత్తం దీంట్లో 7 మందిని మనం రిమాండ్కి పెడుతున్నాము. ఈ 7 మంది కూడా ఎవరైతే ఉన్నారో కొంతమంది డబ్బుల కోసం చేశారు, కొంతమంది తేజ దగ్గర బిజినెస్లో పనిచేయడం, ఏదైతే ఈ ప్రాస్టిట్యూషన్ అయితేనేమి లేకపోతే అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో సో దాంట్లో క్యాషియర్గా లేకపోతే దాంట్లో సపోర్టింగ్ సిస్టమ్గా లేకపోతే సెక్యూరిటీగా అందరూ కలిసి చేశారు. సో వీళ్ళందరూ ఒక కామన్ మోటివ్తో డబ్బుల కోసము లేకపోతే ఒక పేరు కోసము ఈ మర్డర్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మర్డర్ జరిగిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన పరవాడ డిస్ట్రిక్ట్ టీమ్స్ అలాగే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ టీమ్స్ మా ఎస్పీ తుహిన్ సిన్హా సార్ గారు టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేయించి మా చేత మొత్తం ఒక 8 టీమ్స్ అండి, మొత్తం ఒడిశా దగ్గర నుంచి మనకి డౌన్ సౌత్ వరకు కూడా టీమ్స్ అన్నీ కూడా తిరిగాయి వీళ్ళ కోసం, వీళ్ళ ఆచూకీ కోసం. అలాగే కంప్లీట్ సీసీటీవీ క్యామ్స్ ప్యాటర్న్ ఫాలో చేశాము, టెక్నికల్ అనాలిసిస్ ఫాలో చేశాము. అండ్ అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాము, అంటే డోర్ బై డోర్ వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేసి వీళ్ళు ఎవరితో మాట్లాడతారు, ఎవరితో వీళ్ళు తరచుగా ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఇండివిజువల్గా ఒక్కొక్కరిని పిక్ చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నారు ఏమని చెప్పి అలాగే కొంతమంది వచ్చి లొంగిపోయారు వాళ్ళు కూడా. సో ఇవందరూ కూడా 7 మంది మనకి దొరికారు. సో వితిన్ 1.5 day మొత్తం క్రైమ్ చేసిన అందరినీ కూడా మనం పట్టుకోవడం జరిగింది. సో ఒకటి క్లియర్గా చెప్తున్నామండి, మన డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఎప్పుడు కూడా ఎవరు కూడా రౌడీస్ అనేవాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కానీ ఇమీడియట్గా కేసెస్ ఫైల్ చేస్తాము. అలాగే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి, రౌడీస్ అనేవాళ్ళు ఈ నియర్ బై ప్రెమిసెస్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయకూడదు. చేసినట్లయితే రౌడీ షీట్ మానిటరింగ్తో పాటు కంప్లీట్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కార్యాచరణలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఏ చిన్న సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయినా కానీ లేకపోతే ఏ చిన్న దందాలు చేసినా కానీ లేకపోతే ఏ చిన్న
బెదిరించడము లేకపోతే బ్లాక్మెయిల్ చేయడము ఇటువంటి ఏది కూడా మేము వాళ్ళని అలో చేయలేము.